తదుపరి మనం సింహరాశికి వెళ్తున్నామండి. సింహరాశి వారికి ఈ నెల అంత అనుకూలంగా లేదని చెప్పాలి. మరి భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. బంధువుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. అయితే మిత్రుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో వీరికి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ప్రతి యొక్క చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల కొన్ని ఇబ్బందులొస్తాయి. మాటా పెరిగి మరి స్నేహితులతో కొన్ని గొడవలొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అదే విధంగా మరి ఏవైతే కోర్టు వ్యవహారాల్లో అయితే మీకు అనుకూలమైన తీర్పు రాకపోవచ్చు. అదే విధంగా భూ వ్యవహారికంగా అయితే కొన్ని ఇబ్బందులొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏవైనా సరే మరి ఇంటికి సంబంధించి కొన్ని ఇబ్బందులైతే వచ్చే అవి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి భూమి గాని లేదా స్థిర ఆస్తులు అమ్మేటప్పుడు తగు జాగ్రత్తలు చూసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా కొనేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి. మాస ద్వితీయార్థంలో వీరు తీర్థయాత్రలు చేయడం వల్ల కొంచెం దైవ సంబంధమైనటువంటి పూజలు కానీ ఆ యొక్క కార్యక్రమాలు చేయడం వల్ల కొంచెం మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. దానివల్ల కొంతమేర బాగుంటుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆ యొక్క ఆరోగ్య విషయంలో ఈ నెల అంత అనుకూలంగా లేదు మీకు. కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక ఎవరైతే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా వ్యాపారం మరి కొంచెం ఇబ్బందులతో మొదలవుతుంది. అదేవిధంగా వీరికి ఈ నెలంతా కూడా అంత అనుకూలంగా లేదని చెప్పాలి. మీరు పెట్టిన పెట్టుబడికి అలాగే ఉంటుంది. అట్లా రూపాయి లాభం రాదు. అదేవిధంగా రూపాయి నష్టం అయితే రాదు. ఇక మొత్తంగా చెప్పాలంటే వ్యాపారస్తులకు ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉంటాయండి. ఇక ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదనే చెప్పాలి. కాబట్టి మీరు తగు జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క కింది స్థాయి అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏవైతే బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏవైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్న వారికి ఈ నెలంతా అనుకూలంగా లేదు కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. వాటి విషయాన్ని మీరు చర్చించకపోవడం వల్లే చాలా మంచి జరుగుతుంది. ఇక ఎవరైతే మరి విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అంత అనుకూలంగా లేదని చెప్పాలి. పరీక్షాకాల యందు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఎవరైతే స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఉద్యోగాల కొరకే అప్లై చేసుకొని మరి పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదని చెప్పాలి. ఆ యొక్క పరీక్షా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని విషయాలు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పరీక్షా సమయానికి వెళ్ళే సమయంలో అన్నీ కూడా చూసుకుంటే చాలా మంచిది. ఎవరైతే ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో ఉన్నటువంటి సింహరాశి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. గతంలో ఏవైనా సంస్థల నుంచి రావాల్సిన డబ్బైతే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా నూతన ప్రాజెక్టులు ఎవరైతే ప్రారంభిస్తారో అవి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాలు తగు జాగ్రత్త తీసుకుంటే కొంతమేర కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క సింహరాశి వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా లేదు. గ్రహ సంచారం కూడా అంత అనుకూలంగా లేదు. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఏవైనా సుదూర ప్రయాణాలు వాహనాల ప్రయాణం చేసేవారికి కొంచెం చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా 7వ తారీఖు, 9వ తారీఖు, 15వ తారీఖు, 18వ తారీఖు, 22వ తారీఖు, 27వ తారీఖు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక ప్రతికూలమైన రోజులుగా వీరికి ఈ నెలలో 2వ తారీఖు, 5వ తారీఖు, 11వ తారీఖు, 13వ తారీఖు, 20వ తారీఖు, 25వ తారీఖు, 30వ తారీఖులో వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయండి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.